అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భరతవర్ష టాక్స్. ఈరోజు వెంకట చాగంటి గారు మరొకసారి మన భరతవర్ష టాక్స్కి విచ్చేశారు. ఎంతో మందిని వేదం వైపు నడిపిస్తున్నటువంటి మహానుభావులైన ఆయన అక్కడ విదేశంలో ఉన్న స్వదేశం కోసం, స్వదేశీ జ్ఞానం కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే వేదం మీద నిరంతర పరిశోధన, అలాగే ఒక వేదానికి సంబంధించిన శాస్త్రవేత్త అని నేను చెప్పొచ్చు. సో వారు ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడబోతూ ఉన్నారు. మీరందరూ ఎక్స్పెక్ట్ చేసేదే ఏమిటి అంటే షిర్డీ సాయిబాబా వివాదం మీద మాట్లాడతారు. వారిని స్వాగతిద్దాం. నమస్కారం సార్. ఓం నమస్తే అండి. నమస్కారం అండి అందరికీ. భరతవర్ష ఛానల్కి శుభాకాంక్షలు. చెప్పండి. ధన్యవాదాలు సార్. స్ట్రైట్ టు ది పాయింట్ సార్. షిరిడీ సాయిబాబా వివాదం గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఆ స్థాయిలో ఇక్కడ జరుగుతోంది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఈ విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఇంకా జనాలకి ఉంది అనే టైంలో ఇటీవలనే ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా మాట్లాడారు. వారు వేద విరుద్ధమైన దాన్ని అంతటినీ కూడా ఖండించారు. సాయిబాబా గారిని సాయిబాబా గారిలాగా పూజించుకుంటే ఎవరిష్టం వారిది, కానీ అది హిందూ ధర్మంలో కలిపేది కాదు అంటూ ఉండబద్దలు కొట్టారు. ఒక వేదాలని రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తిగా, అలాగే ఎన్నో గొప్ప జ్ఞాన సంబంధిత విషయాలు చెప్పేటటువంటి వ్యక్తిగా మీరు ఈ అంశాన్ని ఎలా చూస్తున్నారు? షిరిడి సాయిబాబాకి సనాతన ధర్మానికి ఉన్నటువంటి లింక్, అసలు లింక్ ఉందా లేదా? లింక్ పెట్టొచ్చా లేదా? లేదండి, లింక్ అసలు లేదు. అది కొంతమంది అమాయకులు దానికి బలైపోయారు తప్పితే సనాతన ధర్మానికి షిరిడి సాయిబాబాకి ఏమాత్రము పొంతన లేదు. కేవలం వాళ్ళని మన సనాతన ధర్మంలో వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఆయన కూడా మన అవతార పురుషుడను అవధూతను పేర్లు పెట్టేసేసి, ఎలా అయితే ఇప్పుడు మీరు తమిళనాడులో క్రిస్టియన్స్ మేరీ మాత ఆలయం కట్టారు. కట్టి అక్కడ ధూప దీప నైవేద్యాలన్నీ పెడుతున్నారు. అంటే సనాతన ధర్మంలో ప్రజలను అటువైపు తిప్పడానికి మెల్లగా ఈ కృషి జరిగింది. అలానే షిరిడి సాయిబాబాది కూడా అని అనుకోవాలి మనం. అందులో నిస్సందేహంగా మనం యాక్సెప్ట్ చేయాలి ఈ విషయాన్ని. అయితే ఇప్పుడు ఈ 100 సంవత్సరాలు, 100కు పైగా సంవత్సరాల కాలంలో, ఇటీవలి కాలంలో ఈ ధోరణి ఇంకా ఇంకా పెరిగిపోయింది. ఎంతో మంది అవధూతుల పేరిట, బాబాల పేరిట, స్వామీజీల పేరిట వచ్చారు. కానీ ఈ స్థాయిలో ఏకంగా హిందూ దేవీ దేవతలు, అది కూడా వేదం ప్రతిపాదించిన, వేదం నిర్వచించిన, చెప్పినటువంటి హిందూ దేవీ దేవతల స్థానంలో ఈ సాయిబాబా గారు వచ్చి కూర్చున్నారు. ఎక్కడ ఏ అంశాన్ని చూసినా లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఆక్షేపిస్తే మనోభావాలు దెబ్బతింటున్నాయి అనేంత బలహీన స్థితిలోకి ఆ సంబంధిత వర్గం వెళ్ళిపోయింది. కానీ దోషం జరుగుతున్న విషయాన్ని చెప్పకపోతే అది ధర్మద్రోహం అవుతుంది, అది జీర్ణించుకోలేని విషయం కూడా అవుతుంది. ఎలా సార్ ఈ ఈ సెన్సిటివ్ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? దీనికి మూల కారణము మీది నాది తప్పండి. మన ఇద్దరం అంటే మన లాంటి వాళ్ళ తప్పు. ఇప్పుడు ఖండిస్తున్నారు, దీన్ని ఎప్పుడో ఖండించవలసిన విషయం. ఇప్పటికన్నా మనం కళ్ళు తెరిచి మేలుకొని ఖండిస్తున్నాం. ఎందుకంటే మనకి సనాతన ధర్మానికి 4 పీఠాలని పెట్టారు. దానిలో ద్వారకా పీఠంలో ఆయన స్వామీజీ, ఆయన శంకరాచార్యులు వారు స్పష్టంగా, ఆయన 80వ ఏట స్పష్టంగా చెప్పారు, సాయిబాబా కుదరదు. ఎందుకంటే విష్ణు అవతారం తీసుకుంటాడు తప్పితే ఇంకెవరు తీసుకోరు. ఒకవేళ తీసుకునే పని అయితే తల్లి గర్భంలో పడినప్పుడు తల్లికి కనిపిస్తాడు, చతుర్భుజుడై కనిపిస్తాడు అని ఆయన యొక్క అవతారం గురించి మాట్లాడే మాటలు చెప్పారు ఆయన. అందులో ఆయన చెప్పినప్పుడు దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ వెంటనే అక్కడికక్కడ సాయిబాబా ప్రతిమలన్నింటినీ తీసేసి తప్పు అని చెప్పారు. అలానే వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి షిరిడీ సాయి పాదుకలను తీసుకొచ్చి పూజించడాన్ని నేను ఖండించాను. నేను 6 ఏళ్ల క్రితం ఎప్పుడు ఒక వీడియో చేసి చెప్పాను, ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు. వెంకటేశ్వర స్వామి ఏమిటి, ఇక్కడ ఏమిటి, అక్కడ వేద మంత్రోచ్చరణ జరుగుతుంది, ఇది తీసుకురావటం ఏంటని స్పష్టంగా నేను చెప్పాను. కాబట్టి ఇప్పుడు షిరిడి సాయిబాబా ఎవరన్నది మనకి ఇప్పుడు ఒక ప్రశ్న అయితే, అది సనాతన ధర్మంలోకి తీసుకురావడం అన్నది నేను వ్యతిరేకిస్తానండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కూడదు. ఈ తప్పు మీది నాది. మనం ఖండించకపోవటము, ఎప్పటికప్పుడు ఖండించి గట్టిగా వాదించకపోవటం మూలంగా ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సనాతన ధర్మంలో చొరబడదామని ప్రతి ఒక్కడూ ప్రయత్నం చేయటమే.
ఏదో విధంగా ఈ అమాయక ప్రజలందరినీ అటువైపు తిప్పేద్దామని. అయితే తిప్పేస్తే మనకేంటి నష్టము అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏముంది వాళ్ళంతా అమాయకులు పోతారు కదా అంటే, అది కాదు కదా. సనాతన ధర్మం చెప్పేదే మోక్షం వైపు వెళ్ళమని. సో మోక్షానికి మార్గం ఒక సనాతన ధర్మంలో తప్పితే ఇంక ఏ ధర్మంలోనూ లేదు. అలాంటప్పుడు వాళ్ళు అటువైపు వెళ్ళారనుకోండి, వాళ్ళు మళ్ళీ జన్మలు 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 తీసుకుంటూ పోతారు. ఆ తప్పు మన మీదకి వస్తుంది. శంకరాచార్యులు వారు కేరళ నుంచి కాశ్మీర్ దాకా ఆయన వెళ్ళి వేద మతాన్ని పునరుద్ధరించారు. అంత కష్టపడాల్సిన అవసరం ఆయనకేముంది? ఆయన మోక్షం పొందేస్తాడు కదా. ఆయనకు కావాలని తపస్సు చేసుకుని వెళ్ళిపోతాడు కాదు. ప్రతి మానవుడు తెలుసుకోవాలి, అప్పుడే ధర్మం నిలుస్తుంది. ధర్మం నిలవాలి అంటే సనాతన ధర్మం ఉండాల్సిందే, లేకపోతే ధర్మం నిలవదు. ఇలాంటి షిరిడి సాయి, లేకపోతే ఇంకో మేరీ మాత, లేకపోతే ఇంకో మాత, లేకపోతే ఇంకొక పిత, వీళ్ళందరూ వచ్చారనుకోండి, సనాతన ధర్మం నిలవదు. నిలవకపోతే ప్రపంచంలో ధర్మమే నిలవదు. ప్రపంచంలో ధర్మం నిలవకపోతే మానవాళి నిలవదు. ఇది నిర్ద్వంద్వంగా మనం అంగీకరించాలి. సో ఆ ధర్మాన్ని నిలబెట్టే బాధ్యత మీది, నాది. ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టాలి. దాన్ని మీరు వ్యతిరేకించడంలో సంపూర్ణంగా నా మద్దతు ఉంటుంది. ధన్యవాదాలు సార్. మనమంతా కలిసి ఇప్పటికన్నా తేరుకోవాలి అనేది స్పష్టమైన సూచన మీ నుంచి, హెచ్చరిక. అవును. అయితే అవును. మీరు అన్నట్లుగా ఒక నిర్లిప్తత ఎప్పటికీ హిందూ సమాజంలో ఉంటుంది. అంటే ఎప్పుడైనా సనాతన ధర్మంలోకి ఏదో ఒకటి చొచ్చుకుపోవాలి, చొరబడాలని చూస్తది. దోపిడీకి, లేకపోతే దౌర్జన్యానికి, దాన్ని ఖూనీ చేయడానికి. ఆ టైంలో పెద్దలో, లేకపోతే దాని మీదనే అదే పనిగా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఒడగట్టే ప్రయత్నం చేసి జనాల్ని వెంటనే అప్రమత్తం చేయాలి. శత్రువులు మన సరిహద్దులు దాటి లోపలికి వస్తున్నప్పుడు సైరన్లు ఎలా మోగిస్తారో, ఉమ్. అలా సనాతన ధర్మంలోకి ఎప్పటికప్పుడు కలుషితాలు, కలి ప్రభావ, ఈ దుష్ట స్వభావాలు ఎప్పుడు చొరబడుతూ ఉంటాయో వెంటనే అప్రమత్తం చేయాల్సినటువంటి బాధ్యత ఒక వెంగికి ఉండాలి. అవును. అలా కాకుండా ఇష్టారీతిగా ఉండిపోవటం వల్ల ఎవరికి తోచింది వాళ్ళు ప్రచారం చేసుకుంటూ పోయారు. దాని పరిణామాలే ఈ విధంగా. నాట్ ఓన్లీ సాయిబాబా గారు, చాలా మంది ఇలా చొరబడ్డారు మన మధ్యలోకి. అవును. అయితే ఇక్కడ వారు చెప్తున్నది ఏంటంటే, ఆయా మందిరాల్లో జరుగుతున్నది వేద మంత్రాలతో కూడుకున్న పూజే గదా! శుక్ల యజుర్వేదం చెప్తున్నారు, చదువుతున్నారు. ఏంటి ప్రాబ్లమ్ అని అంటున్నారు. ఉమ్. ఇక్కడ షిరిడి సాయిబాబా ఎవరు అని మనం పరిశీలిస్తే సచ్చరిత్రలోనే స్పష్టంగా ఉంది సార్. ఆయన ముసల్మాన్ అని. ఒక ముసల్మాన్ అంటే ఒక హిందువు కానటువంటి వ్యక్తికి వేద వేద మంత్రాలకు సంబంధించినటువంటి వాటితో పూజలు చేయొచ్చా? ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదండి. పూజలు ఇప్పుడు ఒకటి వేద మంత్ర పఠనం జరిగితే తప్పు లేదు, కానీ వేద మంత్రానికి ఒక దేవత ఉంది. ఆ దేవత ఎవరు అన్నది ఆ మంత్రాన్ని నిర్దేశిస్తుంది. అప్పుడు ఆ దేవత పేరు మీద పూజ జరుగుతుంది. అది ఇంకెవరికో అంటగట్టడం అంటే మహాపాపం. దేవత రుద్రుడు అనుకోండి, రుద్రుణ్ణి పూజిస్తాం మనం, రుద్రదేవతను ఆహ్వానిస్తాం, రుద్రదేవతను కూర్చోబెడతాం. దేవతల్ని మనం ఆహ్వానించినప్పుడు ఆ దేవతనే మనం ఆహ్వానిస్తున్నాము. ఈ దేవతని పిలుస్తున్నాను, ఇదం నా మమ, నిన్ను తప్పితే ఇంకెవరు లేదు, నా కోసం కాదు నీ కోసం అని చెప్తున్నాము. చెప్తున్నప్పుడు ఎవరినో కూర్చోపెట్టి అక్కడ ఆ దేవతని మనం ఆహ్వానించడం తప్పు అవుతుంది. ఇప్పుడు మీరు శివాలయంలో జరిగేది రుద్రాభిషేకం జరుగుతోంది, రుద్రుడి మీద మంత్రాలు చదువుతారు. చదివినప్పుడు గణపతి మంత్రం మొదట చదివినప్పుడు గణపతి బయట ఉంటాడు కాబట్టి గణపతిని గురించి చదివేసి తర్వాత లోపల రుద్రుడి గురించి చదువుతారు. సో ఇవన్నీ గణపతి శివుడు కొడుకు అని చెప్పి ఇలాంటి మన ఒక పురాణ కథలు ఉన్నాయి కాబట్టి దాన్ని తీసుకుని వెళ్తాం. అలా కాకుండా సాయిబాబాను కూర్చోపెట్టి శివనామ జపం చేయటం అనేది తప్పు అవుతుందండి. అది భయంకరమైన పాపం. అది అలా చేస్తున్న వాళ్ళు బ్రాహ్మణులైతే వాళ్ళని వ్యతిరేకించవలసిన బాధ్యత మిగతా బ్రాహ్మణులకు ఉంది. నేను ఏదో ఒకటి చదువుతాను అని అనడానికి వీల్లేదు. నువ్వు వేద వ్యతిరేకి అవుతున్నావు. ఎందుకంటే వేదంలో ఉన్న మంత్రానికి దేవత ఖచ్చితంగా ఉంది. ఆ దేవతను పూజించే పని అయితే కనుక సరే, నో ప్రాబ్లం. ఆ దేవత కాకుండా వేరే అతన్ని కూర్చోపెట్టి సాయిబాబా పేరు మీద అలా చేయటం అన్నది చాలా తప్పు, మహాపాపం. ఖండిస్తున్నాను. ఇక్కడ ఎలా అయిపోయిందంటే సార్, వేదంలో మీరు చెప్పినట్లుగా ప్రతి మంత్రానికి ఒక దేవత ఉంటుంది. ఆ దేవతను పూజిస్తే తప్పు లేదు. కానీ ఆ దేవత నామాన్ని షిరిడి సాయిబాబా నామంతో కలిపి పూజలు చేస్తున్నారు. తప్పండి. ఎందుకు ఎందుకు అంటే తప్పే ఉంది అంటున్నారు. అంటే తప్పే ఉంది. అవగాహన లేక. అది ఖచ్చితంగా మహాదోషం కదా సార్. మహాదోషం అండి, పాపం. ఎందుకంటే వేద మంత్రము అనేది ఏంటంటే శుద్ధమైంది పరమాత్మ ఇచ్చింది మనకి. సో ఆ వేద మంత్రానికి దాన్ని ఎలా ఉపయోగించాలో ఋషులు చెప్పారు మనకి. ఆ ఋషుల్ని కాదని, పరమాత్మని కాదని, గురువుల్ని కాదని, అందరినీ కాదనేసి నా ఇష్టం వచ్చింది నేను చేస్తున్నాను అంటే ఇది నా పైత్యం అవుతుంది. సో ఇది ఎవరో కల్పించి దాన్ని, నాకు తెలుసు 80లో 90లో ఒక
ఎద్దులు బండేసి తిరుగుతూ ఉంటారు, దానిలో సాయిబాబాని పెడతారు భజనలు చేస్తూ, ఆ ఎద్దుకి ఎవరు 4 కాళ్ళు ఎక్స్ట్రా ఉంటాయి, అది చూపించి ఏదో మహత్యం అని చెప్పి చందా వసూలు చేసి షిరిడి సాయిబాబా మహిమ అని చెప్పి వీధుల్లో తిరిగి 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 ప్రచారం చేశారు. అది రకరకాల ముఖ్యంగా మార్గాలు. ఎవరిలోకి వెళ్ళిపోయిందంటే ఆడవాళ్ళలోకి ఎక్కువగా చొచ్చుకుపోయింది అది. హ్మ్. ఆడవాళ్ళు ఎక్కువగా షిరిడి సాయిబాబా భజనలు చేస్తూ ఉంటారు. మీరు చూడండి, గమనించండి. మీరు మగవాళ్ళు చేస్తారు కానీ ఎక్కువగా ఆడవాళ్ళు చొప్పింపజేశారు వీళ్ళు. హ్మ్. ఎందుకంటే మనకి మన ఇళ్లలో మగవాళ్ళు ఎక్కువగా జాబులు చేస్తుంటారు, కొంతమంది ఆడవాళ్ళు ఇళ్లలోనే ఉంటారు. వాళ్ళు ఇలా బండి వచ్చినప్పుడు మహత్యాలు చెప్తున్నప్పుడు వీళ్ళ కాలక్షేపంగా విని ఏమవుతుందో ఒకసారి భజన చేస్తే ఏమవుతుందని చేస్తారు. ఏదన్నా పొరపాటున వాళ్ళకి ఫలించింది అనుకోండి, ఇది సాయిబాబా మహిమని చెప్పి ఎత్తేసారు. అలా జరిగింది. అయితే ఇక్కడ మంత్రాలు సంగతి అలా అవుతుంటే, భగవన్ నామాలు ఉమ్, రామ 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 కృష్ణ 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 శివ 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 అనుకోవలసిన ఆ నామాలు, మననం ఉమ్. చేసుకోవాల్సినటువంటివి, వాటిల్ని కూడా సాయి అనేది జోడించటం వల్ల అది మనకి అది కూడా ప్రమాదమే. అది కూడా తప్పే కదా సార్? ఆ! ఖచ్చితంగా అవుతుందండి. ఇప్పుడు రామనామం జపించేటప్పుడు రాముడి లక్షణాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. రాముడి లక్షణాల్ని వేరే మనిషికి ఆపాదించటం అంటే తప్పవుతుందండి. అది తప్పవుతుంది. ఇప్పుడు రామ హ్మ్. లక్ష్మణ, రామ లక్ష్మణ అన్నాం అనుకోండి. రాముడిని, లక్ష్మణుడిని తలుచుకుంటున్నాము. బావుంది అక్కడి దాకా. రాముడి గుణాలు, లక్ష్మణుడి గుణాలు మనకి తెలుసు. తెలిసినప్పుడు నేను అన్నననుకోండి, నేను రాముడిలాగా ఉండాలనుకోవాలి. తమ్ముడిననుకోండి, మా అన్నని ఫాలో అవ్వాలనుకోవాలి. ఇలాంటి లక్షణాలు పెంపొందించుకుందుకు రామ, లక్ష్మణ అనుకుంటాం. హనుమనామం జపించాము. హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని గురించి తలుచుకుంటాం. ఆయన చేసిన అన్ని పనులు తలుచుకొని మనం అలా చేద్దామనే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ ఈ సాయి అన్నది ఏం గొప్ప పని చేశాడో నాకు తెలియదు. షిరిడి సాయి అన్న ఆయన ఏం గొప్ప పని చేశాడో నాకు తెలియదు. అంటే ఆయన ఒక అవధూత, దత్తాత్రేయ అవతారం, సిద్ధపురుషుడు ఇలాంటివి చెబుతారు. మహిమలు చేశారు. ఇలాంటివి చెప్తారు. కుదరదండి. ఎందుకంటే మహిమలు చేయటం అన్నది ఒక మెజిషియన్ కూడా చేస్తాడు. అది కాదు విశేషం. ఆయన వేద ప్రచారం చేశాడా? ఇప్పుడు అవధూత అన్నప్పుడు, అది దత్తాత్రేయ అవతారం అన్నప్పుడు వేదాలని ప్రచారం చేసి ఉండవాలి. వేద ప్రచారం చేయకుండా మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆయన్ని ఒక అవధూతాన్ని కానీ, లేకపోతే ఒక మహిమ కలవాడని కానీ చెప్పడానికి తప్పవుతుంది. ఇప్పుడు మనకి ఎంతోమంది ప్రవచనకర్తలున్నారు. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పారు సామవేద షణ్ముఖ శర్మ గారు, అలానే చాగంటి కోటేశ్వరరావు గారు, గరిపాటి నరసింహారావు గారు, వీళ్ళందరూ ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఉంటారు. చెప్తున్నప్పుడు ఆ మంచి విషయాల్లో వీళ్ళు సాయిబాబా గురించి చెప్తున్నారనుకోండి పొరపాటున, అప్పుడు మనం ఖండించవలసిన అవసరం మనకుంది. కానీ వాళ్ళు చెప్పట్లేదు, వాళ్ళు ప్రవచనం మంచి ప్రవచనం చేస్తున్నప్పుడు, వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు సామాన్య జనాలకి ఏమైందండి? వాళ్ళు కూడా వ్యతిరేకించాలి. ఇలాంటి భావజాలాన్ని మనం పెంపొందించకూడదు. ఎందుకంటే అది బేసిక్ ఖండన చేస్తోంది. ఎలా అయితే సన్యాసి గోచిలాగా తయారవుతుంది. ఓ సన్యాసి ఒకటే గోచి ఉండేది. వాడు ఉతికి ఆరేసుకుంటున్నాడు. రాత్రిపూట ఒక ఎలక కొట్టేసింది. అయితే ఎవడో సలహా ఇచ్చాడు. అరే గోచి కొట్టేసిందంటే ఒక పిల్లిని పెంచమన్నాడు. పిల్లిని పెంచాడు. పిల్లికి పాలు కావాలంటే ఆవుని పెంచాడు. ఆవుకి మరి ఎవరన్నా మనిషిని పెట్టి పాలు పితికించాలంటే ఆ మనిషికి మరి భోజనం పెట్టాలంటే పెళ్లి చేసుకో అన్నట్ట. సో లాస్ట్‌కి సన్యాసి గోచి కాదు పెళ్లి దాకా వెళ్ళిపోయింది. సో అలానే వీళ్ళు చేసే ఈ కార్యక్రమం మూలంగా రాముడు, లక్ష్మణుడు, కృష్ణుడు వీళ్ళందరూ వెనకబడిపోతారు. మనం తెలుసుకోవాల్సిన లక్షణాలు రాముడి లక్షణం తెలుసుకోవాలి. కృష్ణుడి లక్షణం తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చేశారో తెలుసుకోవాలి. కృష్ణుడు భారతదేశాన్ని అలా నిలిపి పెట్టాడు. ఆయన భారత యుద్ధం కావించి అలా నిలిపి పెట్టాడు. లేకపోతే భారతదేశం ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు. ఐ మీన్ అవును. మనం సనాతనులుగా ఉండేవాళ్ళం కాదు. ఆయన కాబట్టి ధర్మాన్ని నిలిపి ఉద్ధరించాడు ఆయన. అలాంటి కృష్ణుని తలుచుకోవడం ఉత్తమం కానీ, ఈయనేంటండి అసలు ఈ మనిషి ఏంటి? ఇతన్ని మనం తలుచుకోవడం ఏంటి? ఓకే. మాకు మంచి చేశాడు. ఓకే. నో ప్రాబ్లమ్. కానీ దానికి సనాతన ధర్మం వేద మంత్రాలని ఆయన పేరు మీద హుహు. అవును. చేయకూడదు. ఇప్పుడు చెప్పుకునేటటువంటి ఏ సిద్ధ పురుషులు అనుకునే వాళ్ళు గాని, బాబాలు గాని ఎవరికీ ఈ రకమైన ధోరణి లేదు. ఈ రకమైన ఆచారం లేదు. యెస్. సాయిబాబా పేరుతోనే ఆలయాల్లోకి చొరబడిపోవటం యాక్చువల్‌గా చెప్పాలంటే ఇతర హిందూ దేవీ దేవతలకు అసలు దక్షిణలు వేయడం మానేశారు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అవును. సాయిబాబా గారి ఆ విగ్రహం లేకపోతే మిగతా దేవీ దేవతలకు కూడా డిమాండ్ లేకపోవటం వల్ల ఇంకా కొంచెం మార్కెటింగ్ భాషలో చెప్పాలంటే అక్కడ కావాలని తెచ్చిపెడుతున్నారంట. అయితే హుహు. ఇప్పుడిప్పుడు జనం కూడా కొంత రియలైజ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పటికీ ఇది సున్నితమైనటువంటి విషయమే. హార్ష్‌గా హ్యాండిల్ చేయాల్సిన విషయం కాదు. ఇది హార్ష్‌గానే హ్యాండిల్ చేయాలండి. మీరు నమ్మినా నమ్మకపోయినా. హ్మ్. ఎందుకంటే ఇది తప్పు. ఇది సనాతన ధర్మానికి ప్రత్యక్ష వ్యతిరేకం ఇది. సనాతనము ధర్మము. ధర్మం అంటే వేదమే.
సనాతనమైంది వేదము. సో వేద విద్యని నేర్చుకుంటూ వేద విద్యని ప్రచారం చేసేవాడు వైదికుడు. అలా కాకుండా మీరు సాయిబాబా చెప్పిన ప్రముఖమైన సెంటెన్స్ ఒకటి చెప్పండి. సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లా మాలిక్. ఇప్పుడు పోని అల్లా తీసేద్దాం, పక్కన పెడదాం. సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు. ఇక్కడ ఈ మాలిక్ అన్న పదము తెలుగు పదం కాదు, సంస్కృతం పదం కాదు, హిందీ పదం కాదు, ఇది ఉర్దూ పదం. ఇప్పుడు ఏ సనాతన ధర్మీయుడైనా ఉర్దూ భాషలో చెప్పాడా? మరి లేదు. భాషను బట్టి ఇప్పుడు తెనాలి రామకృష్ణ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. ఒక ఆమెని ఒక అతను తీసుకొచ్చి ఈమె ఏ భాషలో చెప్తే కనుక మేము ఏదో ఇచ్చేస్తాము, ఏదో బహుమతి ఇస్తాం, లేకపోతే మీరు భాష తెలియదని ఒప్పుకోండి అని రాజుని అంటే ఎవరు చెప్పలేకపోతే తెనాలి రామకృష్ణుడు ఆమెను పాట్ మన ఒకటి కొట్టో ఏదో చేస్తాడు. చేస్తే ఆమెను అమ్మ అని అరుస్తుంది. అనగా ఇగో ఏదో తమిళ భాషలో అరుస్తుంది, ఇగో ఈమె తమిళ భాష అని చెప్తాడు. అలానైనా ఈయన భాష అసలు వేదంలో లేదు. లేని భాషను తీసుకొచ్చి సబ్కా మాలిక్ ఏక్ హై, మాలిక్ అన్నతోనే అర్థమైపోవాలి ఇతను సనాతనీయుడు కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. మనం వ్యతిరేకిస్తే షిరిడి సాయిబాబా భక్తులు కోపం రావచ్చు, కోపం వస్తుంది, వాళ్ళు మన బూతులు తిడతారు, ఇవన్నీ అవుతుంది. తిడతారని చెప్పి అసలు సత్యం మానేయడం అంటే కష్టం కదండి. ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మన పనిలో మనం మునిగిపోతాం. కానీ సనాతన ధర్మానికి వచ్చేటప్పటికి ఏకమవి తీరవలసింది, తప్పదు. మీరు Correct. ఏమన్నా చెప్పండి, వైదికం అంటే వేదం నుంచి వచ్చింది కాబట్టి ఆ వేదం గురించి ఆయన ప్రచారం చేశాడా చేయలేదా? అదే ప్రమాణం. అది అది మనకి కావాలి. ఇప్పుడు ఆ వేద విద్యను ప్రచారం చేయలేదనుకోండి, ఇంకా మనకు ఆయనతో సంబంధం ఏంటి? ఉమ్. ఒక మనిషి, ఆయన ఒక మనిషి అంతే. అవును. ఎంత స్థాయిలో అంటే ఈవెన్ సాయి సచ్చరిత్రలో కూడా ఆయన సర్వవ్యాపకుడు, ఆయనే జగన్మాత, ఆయనే ప్రతి జీవిలోనూ ఉన్నవాడు అంటూ ఏకంగా భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా బాబా గారు చెప్తున్నట్లుగా రాశారు. ఇలా ఎక్కడ అడుగడుగున కంపారిజన్ అండి? ఏంటండి ఈ అన్యాయం? కృష్ణుడితో కంపేర్ చేసే స్థాయిలో ఏ మనిషి అన్న అసలు ఉన్నాడా ఈ రోజులో? కృష్ణుడితో ఎందుకు కంపారిజన్ ఎక్కడండి? కృష్ణుడు ఎక్కడా? అసలు ఆ మహానుభావుడు చేసిన మొత్తం మొత్తం అది బయటికి చిట్టా తీస్తే మనకి ధర్మం అంటే ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు ఋషులు కొంతమంది చచ్చిపోయారు. ఎప్పుడు రావణాసుడి యొక్క రాక్షసులు కొంతమంది భారతదేశంలో తిరుగుతూ ఋషుల్ని పట్టుకొని తినేశారు. ఎందుకంటే వాళ్ళు మారలేదు కాబట్టి. వాళ్ళు ఎందుకు మారలేదు? ఇది వైదికం ఇలానే ఉంటుంది, దీన్ని మార్చడానికి వీల్లేదని అందుకు వాళ్ళని తినేశారు. అప్పుడు రాముడు వచ్చి వాళ్ళ కళేబరాలన్నింటినీ తగలబెట్టి అన్ని చేసి ఆయన మొత్తం అక్కడ ఆ భారతదేశం గుజరాత్ నుంచి ఇటు బెంగాల్ దాకా తిరిగి మొత్తం దండకార్యంలో ఉన్న వాళ్ళ రాక్షసులందరినీ చంపాడు. 10 సంవత్సరాలు చంపాడండి ఆయన. 10 సంవత్సరాలు రాముడు చేసిన గొప్ప పని అది. ఈ రాక్షసులన్నీ తురిమాడు. అది ఎవరు కోరారు? ఋషులు కోరారు. ఇదో ఇట్లా అయిందండి, మరి మాకు మేము బతకలేకపోతున్నాం అంటే నేను తురిమేస్తా అని చెప్పి మాటిచ్చి తురిమేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పి మళ్ళీ అప్పుడు ఇక్కడ పర్ణశాలకు వస్తాడు. అది ఆయన గొప్ప విశేషం ఆయన చేసింది. అలాంటి రాముడితోనూ కృష్ణుడితోనూ ఈ కంపారిజన్ ఏంటండి? నాకు అర్థం కాలేదు. కృష్ణుడు ఏం చేశాడు? ఆయన పేరు జరాసంధుడు. జరాసంధుడు ఈయన వ్యతిరేక అవుతున్నాడు, వైదికానికి వ్యతిరేక అవుతున్నాడు అని తెలుసుకొని భీముణ్ణి తీసుకెళ్లి చంపించాడు. ఎవరైతే వైదిక వ్యతిరేకమవుతున్నారో వాళ్ళందరినీ చంపించేశాడు కృష్ణుడు. చంపించే అందుకనే మహాభారత యుద్ధం తర్వాత మళ్ళీ అశ్వమేధ యాగం చేయించి మొత్తం రాజ్యాలన్నీ అర్జునుడితో సహా తిరిగి వాళ్ళందరినీ ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడైతే వాళ్ళు తప్పులు చేస్తున్నారో వాళ్ళని సరిచేసి మీరు వేద విరుద్ధంగా వెళ్తే మీకు ఇది శిక్ష అని చెప్పించి వాళ్ళందరి దగ్గర నుంచి కప్పం కట్టించుకొని తిరిగి వచ్చారు. మరి కృష్ణుడు లాంటి మహానుభావుడితో ఈయన్ని కంపేర్ చేయటం ఏంటి? అసలు సర్వవ్యాపి ఎట్లా అవుతాడు? చాలా తప్పండి, చాలా తప్పండి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అవతల హర్ట్ అవుతాడని చెప్పేసి నిజం చెప్పకుండా ఉండకూడదు. నిజం చెప్పటం కూడా ధర్మమే, అత్యంత కీలకమైన. మనం వేద పరంగానే చెప్దాం బాబు, వేదం ఇది. సార్ ఇప్పుడు ప్రవచనకారులు కానీ లేకపోతే మనలో చాలా మంది కానీ ఒకప్పుడు బాబాని విశ్వసించిన వాళ్ళు, బాబా గురించి చెప్పిన వాళ్ళు కనుక ఇప్పుడు దానిని ఖండన చేయటం కరెక్ట్ కాదు, అది ద్వంద్వ వైఖరి అవుతుంది, అది హిపోక్రసీ అవుతుంది, అప్పుడు అలా చెప్పి ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నారు అని అంటూ భయపెడుతున్నారు, మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు. ఒకప్పుడు ఏదో చేశాము అని చెప్పి రియలైజ్ అయ్యే అవకాశం లేదా? ధర్మంలో అది లేదా? రియలైజ్ అయి తీరాలండి, నేనైనా మీరైనా. అదే కదా వేద ధర్మం అంటే. వేదం ఏం చెప్తుంది? తప్పు చేయడం సహజం, మనం అందరం తప్పులు చేస్తాం. కానీ తప్పు తెలుసుకున్నప్పుడు ఇది పొరపాటు అయింది, ఇలా మీరు ఏదైనా చేసుకుంటే మీరు పర్సనల్గా చేసుకోండి, కానీ సనాతనంలోకి రాదు అని చెప్పి స్పష్టత ఇవ్వాలి. ఇవ్వడం వాళ్ళ ధర్మం. లేకపోతే రేపు పొద్దున్న ఇప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ రేపు పొద్దున్న యాజ్ పీపుల్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడడం మూలంగా తెలుసుకున్నప్పుడు
వాళ్ళు వాళ్ళని వ్యతిరేకిస్తారు ఆటోమేటిక్గా. అప్పుడు ఆ ప్రవచనకర్తల్లో ఉన్న వాల్యూ వాళ్ళకి పోతున్నప్పుడు ఖచ్చితంగా సత్యం చెప్పి చేరాలి. సత్యం చెప్పకపోతే అది వేదం ఎట్లా అవుతుంది? వేదాన్ని మనం ఫాలో అవుతున్నట్టు ఎక్కడ అవుతుంది? సనాతనం ఎక్కడ అవుతుంది ఇంకా? అవును. నా అంటే విషయంలో నేను అబద్ధం చెప్పుకున్నానేమో కానీ, మీ విషయంలో నేను అబద్ధం చెప్పొచ్చు కానీ, సనాతన ధర్మం విషయంలో మనం అబద్ధం చెప్తున్నాం అంటే మనం ఇంకేం నమ్ముతున్నాం? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ అంశాలు తెలిపారు. అండ్ సూటిగా, స్పష్టంగా ఉన్నాయి. ఎక్కడా కూడా మీరు నాన్సలేదు. క్లియర్‌గా చెప్పేశారు. సో, వేదాల్ని ఎక్కువగా మీరు అధ్యయనం చేస్తున్నారు కనుక, మీ వాక్కు చాలా ప్రమాణమైనది. ఆ ఉద్దేశ్యంతోనే మిమ్మల్ని నేను అడగడం జరిగింది. ఈ విషయం మీద స్పందించాలని చెప్పేసి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీలాంటి వాళ్ళు చేస్తున్న కృషికి అందరూ ముందుకొచ్చి మీకు సపోర్ట్గా నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకవేళ మనం తప్పు చేసామంటే శాస్త్రార్థం చేయమనండి. శాస్త్రార్థం చేసి తెలుసుకోమనండి శాస్త్రం అంటే ఏమిటని. మొత్తం మన పురాణాల్లో ఉన్నవన్నీ తెచ్చి సాయి సచ్చరిత్రలో పెట్టేసేసి సర్వవ్యాపకుడు, ఇది వ్యాపకుడు, ఆ వ్యాపకుడు అని రాసేస్తే అయిపోదు. యూ హ్యావ్ టు బీ. ఇప్పుడు కృష్ణుని ప్రేస్ చేయడానికి ఇన్ని రీజన్స్ చెప్తున్నాను. ఇలాంటి మనిషి అసలు ఇంకెవరు చేయలేరు, అలా చేయలేరు. రాముడు చేసినవి ఇంకెవ్వరూ చేయలేరు. అప్పుడు వాళ్ళని మనము ఒక మహాపురుషులు, ఒక అవతార పురుషులు అనడంలో అర్థం ఉంటుంది. కానీ ఇలాంటి మనిషిని అర్థం ఎక్కడ ఉంటుందండి? ఎక్కడి నుంచి వస్తుంది? పైగా 4 శంకర మఠాలు వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఇది తప్పు అని. అలాంటప్పుడు వాళ్ళని నమ్మకుండా మరి ఎవరు నమ్మాలి ఇంకా? అవును. వేదంలో లేదండి, ఆయన పేరు లేదు. లేదు. అదే అక్కడ, ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు ప్రమాణంగా, లేకపోతే గత 100, 150 సంవత్సరాల్లో రాసుకున్న కొన్ని పుస్తకాల్లో లైన్స్ ఆధారంగా డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఇవిగో ప్రమాణాలను చూపిస్తూ ఉన్నారు. లేదా కంచి పీఠం వారు, లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి పీఠాల్లో ఉన్నటువంటి సంబంధిత వర్గాలకి రిలేటెడ్ ఆలయాలు అంటే అక్కడ ఒక బాబా ఆలయము, ఇవి చూపించుకొని ప్రమాణాలు అంటున్నారు. ఏది ఎక్కడున్నా, అది ఏ పీఠం వారు పెట్టినా కూడా అధర్మమే, అవైదికమే అనేది మన స్టాండ్. ఖచ్చితంగా. ఖచ్చితంగా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అవతార పురుషులు ఎవరు అడుక్కోరండి. ఒకటి. ఉమ్. ఇంకోటి, ఆయన శౌచంగా ఎప్పుడూ లేడని చెప్పి అందులో రాశారు. మీరు అవును. ఎవరో మీరు మాట్లాడుతుంటే విన్నా నేను. ఆయన అవును. శౌచంగా లేడు. యోగి ధుని పక్కనే అన్నవాడు శౌచంగా ఉన్నాడు. ధుని పక్కనే మలమూత్ర విసర్జనాదులు అదే చేస్తారు. ఇవన్నీ చేస్తున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యోగులు కాలేరు. ఎందుకంటే యోగి అవ్వడానికి యమ నియమాల్లో ఒకటి ఈ శౌచంగా ఉండటం. అవును. ఈ శౌచత లేకపోతే మీకు ఎక్కడి నుంచి అవుతుంది? అవ్వదు కదా, తప్పది. 4 ధర్మాల్లో ఈ ప్రధాన ధర్మం శౌచం. ఎస్, అది అది లేకపోతే అవ్వదు. లేదండి, కొంతమంది ఋషులు తపస్సు చేసుకునే వాళ్ళు, స్నానాలు కూడా చేసేవాళ్ళు కాదు, ఇది చేసేవాళ్ళు. తపస్సు వేరు, యోగి వేరు. తపస్సు తన కోసం ఏదో కావాలని చెప్పి అలా గంటల తరబడి కూర్చొని ఆలోచించడం చేయడం తపస్సు అవుతుంది. అంతేకాని యోగి అవ్వాలనుకున్న వాడికి ఈ శౌచము లేకపోతే యోగి అయ్యే సమస్య లేదు. తీసేయండి. అలానే అస్తేయం అంటే దొంగతనం చేయకపోవడం ఒకటి ఉండాలి. ఈయన హిందువునని చెప్పి హిందువులు నమ్మించి నేను ఇది అని చెప్పి చెప్పడం దొంగతనం అవుతుంది. కొత్త పాయింట్ ఇవన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు యోగిలో ఉండాల్సిన లక్షణాలు ఇవి. స్థేయం అంటే దొంగతనం, అస్థేయం అంటే దొంగతనం చేయకపోవడం అన్నమాట. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మనిషి కావాలి ఈశ్వర ప్రణిధానం కావాలి. ఈశ్వర ప్రణిధానం, ప్రతిదీ సర్వము ఈశ్వరుడికి సమర్పించాలి, మాలిక్కి కాదు, ఈశ్వరుడికి. సో ఇది తేడా ఉంది. సో అలాంటిది వేదాన్ని ప్రచారం చేసుకుంటూ ఉండటమే స్వాధ్యాయము అంటారు. అది లేదు అక్కడ. సో ఈ యమ నియమాల్లో స్వాధ్యాయం ముఖ్యం. వేదం గురించి తెలుసుకోవటము, వేదం గురించి ప్రచారం చేయటం, ఈ రెండు చెయ్యని వాడు ఎలా అవుతాడు? యోగి అవ్వే సమస్య లేదు. యోగి అవ్వలేడు, సాధువు అవ్వలేడు. మరి ఏమీ కాని వాడిని సనాతన ధర్మంలోకి ఎలా వస్తాడు? ఇది ఆలోచింతురుగాక. అంటే ఏ కోణాన్ని చూసినా ఎక్కడైనా సరే యాక్సెప్టబిలిటీ ఉందా అంటే లేనే లేదు. ఒకటే లేదు. అంటే వారి విశ్వాసము, వారి ఇష్టము అన్న దానికి వరకు ఓకే. కానీ మాలో కలపకండి నాయనా, మా దేవీ దేవతల్ని మీరు అవమానించకండి, కలుషితం చేయకండి అని అనడం మాత్రం మనకున్నటువంటి హక్కు. యా, నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు నేను ఒక ఇల్లు కొనుక్కున్నా. అక్కడ కొత్తగా ఇల్లు కొనంగానే ఆ పక్కన చర్చ్ వాళ్ళు, కొద్ది దూరంలో చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ వాళ్ళు వచ్చేసారు. ఆయన ఫాదర్ ఒక రోజు వచ్చేసాడు. వచ్చేసి లోపలికి వచ్చేస్తున్నా. డ్రైవే బాగా 200 యార్డ్స్ ఉంటుందన్నమాట. అదంతా హ్మ్. నడుచుకుంటూ వచ్చేస్తుండే. ఎవడ్రా వీడు వచ్చేస్తుండే వచ్చి ఎవరండి మీరు అని అడిగారు. అయితే హ్మ్. ఐఎమ్ ఫాదర్ హియర్ అది ఇది అన్నాడు. ఓకే అన్న. అయితే వై డోంట్ యూ కమ్ టు చర్చ్ అన్నాడు. నో, ఐ ప్రే గాడ్ ఆల్రెడీ అన్న. ఐ ప్రే గాడ్, నో ప్రాబ్లం అన్న. అంటే హూమ్ యూ ప్రే అన్నాడు. ఐ ప్రే ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్, ఐ ప్రే హిమ్. అంటే దెన్ నో నో నో, యూ ప్రే అవర్ గాడ్, ఇట్ విల్ బి గుడ్ అన్నాడు. అంటే నేను ఆయన ఒకటి ప్రశ్న అడిగాను.
ఈజ్ యువర్ గాడ్ అండ్ మై గాడ్ డిఫరెంట్ అని అడిగా. అంటే ఆ 2 నిమిషాలు ఆలోచించి నో దే ఆర్ సేమ్ బట్ యు ప్రే డిఫరెంట్లీ ఐ ప్రే డిఫరెంట్లీ అంటే దట్ ఈస్ హ్యూమన్స్ హూ వీ క్రియేట్ హౌ టు ప్రే అన్నది. కానీ భగవంతుడు ఒకటే కదా అన్నప్పుడు నీ గాడు నా గాడు ఒకటే అయినప్పుడు నీకేంటి ప్రాబ్లం ఇంక ఇక్కడ అన్న. మళ్ళీ రాలేదండి. వాళ్ళకి చెప్పడానికి ఈ ధర్మం తెలవాలి కదా మన వాళ్ళు. అందుకనే ఐదర్ భగవద్గీత అన్న ఇంట్లో పెట్టుకోవాలి. ప్రతి ఒక్క హిందూ భగవద్గీత పెట్టుకొని రోజుకి 2-3 శ్లోకాలన్న చదువుకుంటూ వెళ్ళాలి. లేదు ఒక ఉపనిషత్తు తీసుకొని ఆ ఉపనిషత్తును చదువుకుంటూ వెళ్ళాలి. చక్కగా తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన ఉపనిషత్తులు ఉన్నాయి. ప్రతి హిందూ అన్న వాడికి మనం చెప్పవలసింది ఏంటంటే ఒక్క పుస్తకం ఐదర్ ఉపనిషత్తు లేకపోతే భగవద్గీత ఇంట్లో పెట్టుకో. నీకు ఓపిక ఉంటే వేదం చదివి తెలుసుకో, ఎందుకు ఇట్లా అయిందని తెలుసుకో. అది ప్రతి మానవుడు మన హిందువులు మనం నేర్చుకుంటే మీరు ఇంత కష్టపడక్కర్లేదండి. సో కంటి ముందు ఉన్నటువంటి పరిష్కారాలన్నీ పక్కన పెట్టేసి అడవులు బలైనట్టు అడవుల్లో తిరుగుతున్నట్లు అలా అయిపోయింది హిందువుల పరిస్థితి. అంటే మనకున్న సరుకంతా దూరం చేసేసారు, మూలాల నుంచి దూరం చేసేసారు. మీ బోటి వారు మళ్ళీ మళ్ళీ దాని గురించి చెప్పటం, ఆ సత్యాల్ని ప్రకటించడం వల్ల మేము నేర్చుకుంటూ ఉన్నాం. చాలా సంతోషం సార్, చాలా సంతోషం. సత్యం మీ నేను ద్వారా కూడా నేర్చుకుంటున్నాను. నేను కూడా వేదానికి శిష్యుడిని. నేర్చుకుంటూ ఉన్నా, నేర్చుకున్న స్వాధ్యాయం చేస్తున్నాను. నేను నేర్చుకున్నా ఇంకోటికి చెప్తున్నాను. అది నిరంతర ప్రయాణం, నిరంతర ప్రవాహం. అవును. అదే మనకున్నటువంటి ఆచారం కూడా. చాలా సంతోషం సార్, అమూల్యమైన సమయాన్ని అందించారు. మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. అందరికీ శంకరాచార్యుల సంగతి చెప్పండి సార్. ఆయన ఎంత కష్టపడ్డాడు. కేరళ నుంచి కాశ్మీర్ దాకా ఇలాంటి వాళ్ళని తురిమేశాడు శాస్త్రార్థం చేసి. అందరు మన హిందువులు శంకరాచార్య గురించి చెప్పండి. బాబు ఆయన ఇంత కష్టపడి మనకు సనాతన ధర్మం నిలిపితే మీరందరూ ఏంటి ఈ గోల అని చెప్పి క్లారిటీ ఇవ్వండి సార్. గురువారాన్ని పూర్తిగా హిందువులు దూరం చేసేసారు. వేరే వేరే చెప్పేసి ఈ సాయిబాబా అని ఇంకోటి అని చెప్పేసి. ఇకనైనా ప్రతి హిందువు గురువారం నాడు వేదవ్యాసుల వారు, శంకర భగవత్పాదుల వారు, లేకపోతే ఇటువంటి ఆచార్యులను ఎవరైతే వేదాన్ని ప్రచారం చేశారో వారిని తలుచుకోవాలి, వారిని కొలుచుకోవాలి, వారు చెప్పిన విషయాల మీద పరిశీలన చేయాలి. అది గురువారానికి మనం కొంచెం పరిపూర్ణత కలగజేసినట్లు. ఇకనైనా నిజమైన గురువుని ఆరాధించే రోజు గురువారం కావాలి. అవునండి. మీరు చెప్పినట్లుగా శంకరాచార్యుల యొక్క బోధలు, వారి గురించి చెప్పడం, వారి బోధనల్ని చెప్పడం చాలా బాధ్యతగా తీసుకువెళ్ళాలి సార్. కరెక్ట్ అది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సాయిబాబా ఇష్యూ మీద అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే క్లియర్ గా ఇంత కత్తితో కోసినట్టుగా చెప్తారని నేను అనుకోలేదు. బట్ ఎందుకంటే ఇలాగే చెప్పాలి. మనకి శంకరాచార్యుల తర్వాత మహర్షి దయానంద సరస్వతి వచ్చి ఆయన కూడా వేదం గురించి చెప్పడం ఇవన్నీ చేయడం మూలంగా మనకి జ్ఞానం వస్తుంది. మనం ఎప్పుడైతే చదువుతామో ఆటోమేటిక్గా మనకి క్లారిటీ వస్తుంది. ఒక్కసారి ఊహించండి, శంకరాచార్యుల వారు 32 సంవత్సరాల లోపల కేరళ నుంచి, అంటే ఆయన 14 ఏళ్ళు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రయాణము 32 లోపల భారతదేశం అంతా తిరిగేశాడు కాలినడకన. సాధ్యమా ఇది? ఎంత కృషి సాధ్యపడింది అంటే ఆయన యోగి. ఆయన యోగి కాబట్టి ఎంత స్పీడ్గా వెళ్ళగలుగుతాడో అంత స్పీడ్గా వెళ్ళగలుగుతాడు మనిషి. మరి ఆ అద్భుతమైన మనిషిని పట్టుకొని ఆయన్ని ప్రార్థించి కావాలంటే ఆయన నుంచి జ్ఞానం పొందే మెథడాలజీ ఆలోచించాలి. కానీ ఇదేంటండి ఇది? కలి ప్రభావం అంటారు. ఏం చేస్తాం, లాస్ట్కి మనం అలా సరిపెట్టుకుంటున్నాం. కానీ కాదు, కుదరదు. మనము నెక్స్ట్ జనరేషన్ అన్యాయం చేస్తాం ఒకవేళ కనుక ఇవి వ్యతిరేకించకపోతే. పోరాడతాం సార్, పోరాడాల్సిందే. ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందే. తప్ప. అలాగే సార్, ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఇది చూసారు కదా, ఈ విషయాల్ని 10 మందికి షేర్ చేయండి, అవగాహన కల్పించండి, అవైదికాలకు దూరంగా ఉండండి. వేదమే మనకి పరమావధి. జై హింద్, జై భారత్.